నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషనల్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కెరియర్ కౌన్సిలర్ జయసూర్య గారు. మరిన్ని విషయాలు ఆయనను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. యాక్చువల్గా F1 వీసా అంటే ఏంటి సార్? అండ్ అలాగే ఆ F1 వీసా స్టూడెంట్స్కి ఎలా యూజ్ అవుతుంది? సో ఇప్పుడు అమెరికాలో చదువుకోవాలి అంటే ఒక వీసా కావాలి. ఆ వీసా పేరే F1 వీసా అనమాట. ఇట్స్ కాల్డ్ స్టూడెంట్ వీసా. ఇప్పుడు నేను ఈరోజు మాస్టర్స్కి యూనివర్సిటీకి అప్లై చేశాను, నాకు యాక్సెప్టెన్స్ వచ్చింది. ఇప్పుడు నాకు యూఎస్కి వెళ్ళాలంటే ఒక వీసా కావాలి. సో నేను వీసా ఇంటర్వ్యూ ప్రాసెస్ చేస్తాను కదా, ఆ వీసా ఇంటర్వ్యూ ప్రాసెస్లో F1 వీసాకి అప్లై చేస్తాను. సో దట్స్ స్టూడెంట్ వీసా, F1 వీసా. ఉపయోగం అంటే ఏం లేదు. ఇప్పుడు నాకు F1 వీసా ఉందనుకో, నాకు అక్కడ నా మాస్టర్స్ డ్యూరేషన్ అది 1 year ప్రోగ్రామో 2 year ప్రోగ్రామో, ఆ 2 years దాకా నేను యూఎస్కి ఫ్రీగా ట్రావెల్ చేయగలుగుతాను. ఇన్ అండ్ అవుట్ F1 వీసా మీద ట్రావెల్ చేయగలుగుతాను, ఏ రెస్ట్రిక్షన్ లేకుండా. అది కాకుండా ఇంకొక 1 year ఇదేంటి, ఇప్పుడు జనరల్గా ఎనీ స్టూడెంట్కి ఇంకొక 1 year వర్క్ వీసా ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఈ 2 years కాకుండా, 1 year 2 years కాకుండా ఇంకొక 1 year వర్క్ వీసా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఆ 1 year కూడా నాకు ఆ స్టేకి F1 వీసా సరిపోతుంది. ఇప్పుడు స్పెసిఫికలీ స్టెమ్ స్టూడెంట్స్, STEM, స్టెమ్ అంటే ఏంటి? సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. సో ఈ ఫీల్డ్లో ఉన్న స్టూడెంట్స్కి, ఇప్పుడు మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అన్నా, ఫైనాన్స్ స్టూడెంట్స్ అన్నా, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అన్నా, వీళ్ళందరికీ ఏంటంటే ఆ 1 year కాకుండా ఇంకో 2 year అడిషనల్ ఎక్స్టెన్షన్ దొరుకుతుంది. సో మాస్టర్స్ అయిన తర్వాత 3 ఏళ్ళు ఉండొచ్చు అనమాట. సో ఆ 3 ఏళ్ళకి కూడా ఈ F1 వీసా పనికి వస్తుంది. సో ఓవరాల్ ఒక 5 years యూఎస్లో స్టే చేయడానికి, మల్టిపుల్ ఇన్ అండ్ అవుట్ వెళ్ళడానికి F1 వీసా అన్నది వర్తిస్తుంది. ఓకే, F1 వీసా ద్వారా 5 years కూడా ఉండొచ్చు అక్కడ. 5 years, అప్పుడు 5 years అన్నా, లేకపోతే మీ ఇప్పుడు మాస్టర్స్ మనకి 2 year ప్రోగ్రామ్ ఉంటుంది, ఆర్ 3 year ఆర్ 1 year ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఆ ప్రోగ్రామ్ అయినా 3 years దాకా ఉండొచ్చు. ఓకే, F1 ఆ 3 years వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. అక్కడ మళ్ళీ స్టూడెంట్స్ గా అయినా యూజ్ చేయడానికి ఉంటుందా, లేదంటే అదర్ ఏమైనా జాబ్ కూడా చేసుకోవచ్చా? గుడ్ క్వశ్చన్. సో యాజ్ ఎ స్టూడెంట్ నేను ఎంప్లాయ్మెంట్ ఫైండ్ చేసుకున్నాను అనుకోండి, నాకు జాబ్ వచ్చింది. సో నాకు జాబ్ వస్తే నేను ఆ F1 వీసాని H1 వీసాకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 3 years కంటే ఎక్కువ అబవ్ ఉండాలంటే. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు F1 వీసా ఏ డిగ్రీకి వచ్చిందో ఆ డిగ్రీ రిలేటెడ్ జాబే చేయాలి. ఇప్పుడు నేను మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ వస్తే నేను మెకానికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ జాబ్ చేస్తేనే నాకు ఆ F1 వీసాని H1 అంటే వర్క్ వీసాకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అదే నేను మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్ చేసి ఏదైనా రెస్టారెంట్లో పనిచేస్తున్నాను అనుకో, అది నాకు అన్రిలేటెడ్ కదా, అది ఫుల్ టైం అయినా నాకు అన్రిలేటెడ్. సో H1 వీసాకి కన్వర్ట్ చేసుకోలేను. అది కూడా F1 మీద కూడా ఎక్స్టెన్షన్ దొరకదు. ఇప్పుడు 1 + 2 years అన్నాను కదా, ఆ 2 years ఎక్స్టెన్షన్ కూడా దొరకదు నాకు. సో నా రిలేటెడ్ స్ట్రీమ్లో చేస్తే నేను 3 years దాకా వర్క్ చేసుకోవచ్చు, ప్లస్ ఆ F1 వీసా యూజ్ చేసుకుని H1 కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ 3 yearsలో F1 వీసా అయిపోయిన తర్వాత, అది ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత వేరే జాబ్, ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. సో ఆ జాబ్ చేయడానికి మీరు H1గా మార్చుకోవడానికి ఏమైనా చాయిస్ ఉంటుందా? ఎగ్జాక్ట్లీ ఉంటుంది. సో ఈ 3 years ఏదైతే యూఎస్లో F1 మీద ఉంటున్నామో, ఆ 3 yearsలో నేను H1 వీసాకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, జాబ్ వచ్చిన తర్వాత, ఇది ఓన్లీ జాబ్ వచ్చిన తర్వాతే చేయగలుగుతాం. సో అది మన కంపెనీ మన సైడ్ నుంచి మనకి అప్లికేషన్ చేస్తుంది, మనము చేయాలి. కంపెనీకి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది, కంపెనీ ఒక సర్టన్ అమౌంట్ కూడా పే చేయాలన్నమాట మనకి H1 స్పాన్సర్ చేస్తూ. సో అదొక అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే ఒక లాటరీ సిస్టమ్ అనమాట. ఇప్పుడు నేను H1కి అప్లై చేశాను అనుకో, చాలా మంది అప్లై చేస్తారు, మేబీ లక్షల మంది అప్లై చేస్తారు. దాంట్లో ఓన్లీ 80,000 మందికి ఎవ్రీ ఇయర్ అలోకేట్ అవుతుంది H1 వీసా, వర్క్ వీసా. సో అదొక లాటరీ సిస్టంలో మన టికెట్ పిక్ అవ్వాలి. ఇప్పుడు మన నెంబర్ పిక్ అయింది అనుకోండి, అప్పుడు మనకి ఆ ఇయర్ H1B వీసా వస్తుంది. సో ఆ లాటరీ సిస్టమ్ మనకి 3 attempts ఉంటాయి, అంటే 3 yearsలో 3 attempts కదా. సో H1B, ఈ 3 yearsలో నాకు H1B వీసా పిక్ అయింది అనుకో, నేను దాన్ని ఇంకొక 3 years, దాని తర్వాత ఇంకో 3 years, 6 years దాకా నేను ఎక్స్టెండ్ చేసుకోవచ్చు దాన్ని H1B లాగా. ఇప్పుడు H1 వీసాకి అప్లై చేయాలంటే నార్మల్గా ప్రూఫ్ కావాలి. మనం అప్లై చేయాలంటే మాకు ఒక జాబ్ వచ్చింది సో అండ్ సో నాకు కావాలి అనేసి మనకు ప్రూఫ్ కావాలి. ఇన్ కేస్ మనం ఇండియన్ తెలివితేటలు ఉపయోగించి ఇండియన్స్ వాళ్ళు ఫేక్గా క్రియేట్ చేసి వాళ్ళకు అప్లికేషన్ పెడితే అది వాళ్ళకు తెలిసిపోతుందా? ఇన్ కేస్ తెలిసిపోతే స్టూడెంట్స్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? అది ఇప్పుడు అవుతున్న వాస్తవమే. చాలా మంది ఏం చేస్తారంటే, మల్టిపుల్ కంపెనీస్, ఇప్పుడు అలా ఫేక్గా అప్లై చేయడానికి కూడా బోల్డ్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి యూఎస్లో. సో ఏంటంటే ఒక్కొక్కరు 3-4 కంపెనీల నుంచి అప్లై చేసేవారు ఫేక్గా. 3-4 కంపెనీలు ఎలా పనిచేస్తాం, మనం చేయలేం కదా. సో 3-4 కంపెనీ నుంచి మనకి పిక్ అవుతుంది కదా అని ఒక కంపెనీ మీద ఏదో పేరోల్ నడుపుకుంటూ ఏదో చేసుకుంటూ అలా అప్లై చేయించేసేవారు. సో ఇప్పుడు ఆ సిస్టమ్ మారిపోయింది.
ఇప్పుడు ఏంటంటే అన్ని అప్లికేషన్స్ ఒప్పుకోవట్లేదు, చాలా స్క్రూట్నీ పెరిగిపోయింది, ఇదేంటి బాగా ఫిల్టరేషన్ ప్రాసెస్ పెరిగింది అనమాట. ఒకవేళ అలా చేస్తే ఆ పనిష్మెంట్ వేరీ అవ్వచ్చు. కొన్నిసార్లు ఏంటంటే మామూలుగా ఉత్తనే వదిలేయచ్చు, ఆ పర్టికులర్ అప్లికేషన్ క్యాన్సిల్ చేసేయచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకవేళ నిజంగా మీది పిక్ అయింది అంటే ఎడిషనల్ స్క్రూట్నీ వాళ్ళు చేస్తారు. వాళ్ళు కంపెనీస్కి కాల్ చేస్తారు, వచ్చి కంపెనీనైనా విజిట్ అవుతారు, మిమ్మల్ని అయినా విజిట్ అవుతారు. సో ఎడిషనల్ స్క్రూట్నీకి మీరు పిక్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఆ ఎడిషనల్ స్క్రూట్నీలో పిక్ అయితే ఇంప్లికేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే ఆబ్వియస్గా వాళ్ళు దే ఆస్క్ యూ టు లీవ్ ద కంట్రీ, డిపోర్టేషన్ చేయొచ్చు, లేకపోతే మీ మీద ఫైన్స్ వేయచ్చు. యూజువలీ ఇంప్రిజన్మెంట్ అంత దాకా వెళ్ళదు, ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ అ వెరీ బిగ్ క్రిమినల్ అఫెన్స్, బట్ డిపోర్టేషన్ అయితే పక్కగా అవుతుంది. ఇప్పుడు ట్రంప్ ఎలా ఫ్లైట్లో పంపించేసారో అలా పంపించేస్తారు. ఒకవేళ అది కనుక ఫెయిల్ అయితే మళ్ళీ వాళ్ళు ఒకవేళ రియల్ గానే జాబ్ వచ్చింది, రియల్ జాబ్ వచ్చినప్పుడు వాళ్ళకి చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు రియల్ గా జాబ్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు, కంపెనీ అప్లై చేసేస్తుంది డైరెక్ట్ గా. సో రియల్ గా జాబ్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుందా కొన్నిసార్లు ఏమవుతుందంటే 80,000 ఇస్తారు ఇయర్కి, ఒక 2-3 లక్షల మంది అప్లై చేస్తారు. సో దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఆ 3 అటెంప్ట్ లో కూడా మీకు పిక్ అవ్వకపోవచ్చు మీది. నెక్స్ట్ టైం ట్రై చేసుకోవచ్చా? నెక్స్ట్ టైం ట్రై చేసుకోవడానికి ఉండదు, ఓన్లీ 3 అటెంప్ట్సే ఉంటాయి. సో నెక్స్ట్ టైం ట్రై చేసుకోవడానికి ఉండదు. సో ఇలాంటి ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక 2 అప్రోచెస్ ఉన్నాయి. మన ఇండియన్ విధంగా ఆలోచిస్తే ఒక అప్రోచ్ ఏంటంటే ఇంకో డిగ్రీ పర్స్యూ చేయడం. అక్కడ బోల్డ్ యూనివర్సిటీస్ సిపిటి ఆఫర్ చేసే డిగ్రీస్ కొని ఇస్తారనమాట. 1 year ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంకొక పార్ట్ టైం కోర్స్ ఒక యూనివర్సిటీలో రిజిస్టర్ అయిపోయి నేను ఇక్కడ చేస్తున్నాను, సో నా ఇదేంటి స్టూడెంట్ వీసా ఎక్స్టెండ్ చేసుకుంటాను అని ఎక్స్టెండ్ చేసుకుని ఒక 1 year మళ్ళీ H1Bకి మల్టిపుల్ టైమ్స్ అలా అప్లై చేసుకుంటూ ఉంటారు. అది మన ఇండియన్ విధం. జనరల్గా అయితే ఆ 3 years అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ అండ్ మేబీ ఇక్కడ నుంచి ఇంకో కంపెనీస్కి అక్కడ ట్రై చేసుకుంటూ ఇక్కడ నుంచి H1B అప్లై చేసుకోవాలి. స్టూడెంట్ వీసా గురించి అండ్ H1 వీసా గురించి అండ్ F1 వీసా గురించి కూడా చాలా చక్కగా వర్ణించారు సార్. అండ్ ఇప్పుడు వెళ్ళాలనుకుంటే స్టూడెంట్కి ఇది చాలా చక్కగా అర్థమవుతుంది. అండ్ వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే ఇలా ఉండా, సో అండ్ సో రూల్స్ ఉన్నాయా అనేది వాళ్ళకు కొంచెం తొందరగా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్.